సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో గురువారం డెంగ్యూ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి సింహాచలం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించాలంటే పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళల్లో తప్పనిసరిగా దోమ తెరలు ఉపయోగించాలని, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండే దుస్తులు ధరించాలని సూచించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పాటిస్తూ ఇళ్లలో పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డెంగ్యూ నివారణకు పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి అనే 3 ముఖ్యమైన చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో గురువారం డెంగ్యూ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి సింహాచలం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించాలంటే పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళల్లో తప్పనిసరిగా దోమ తెరలు ఉపయోగించాలని, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండే దుస్తులు ధరించాలని సూచించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పాటిస్తూ ఇళ్లలో పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డెంగ్యూ నివారణకు పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి అనే 3 ముఖ్యమైన చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. కాబట్టి మీరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీరు తల్లిదండ్రులుగా మీరు ఎడ్యుకేట్ చేయాలా. మీరు కూడా రైతులు రాసుకుంటారు. ఈ తాగిన తర్వాత మనం ఏం చేయాలి, ఇలా పరిచయకూడదు. దీన్ని ఇలా మర్చాలి, ఇలా పోటీ చేసేసి స్టెప్ చేసేసి పడితే పర్లేదు. లేదు ఇలా ఉందామనుకో, ఎప్పుడోకప్పుడు దీనిలో వాటర్ అవుతుంది. వర్షం పడినప్పుడు ఏదో ఒక 100 ml వాటర్ ఉంటే చాలు. 100 ml ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అవసరం కాబట్టి మనకి మళ్ళీ మాత్రమే కొడుతుంది. ఏంటి ఫిమేల్ మస్కిటో వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్గా ఏదైతే వెక్టర్ ద్వారా వచ్చే జబ్బులు ముఖ్యంగా 6 డిసీజులు అండి. దాంట్లో ప్రధానంగా మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, జేఈ, కాలాజార్. ఈ మన ఇండియాకి వచ్చేసరికి 2030కి ఈ మలేరియా ఎలిమినేషన్కి గోల్గా పెట్టారు. అలాగే 2030కి మలేరియా కూడా ఎలిమినేషన్ ఉంది. కాబట్టి ఈ 2 డిసీజుల మీద త్రూఅవుట్ ఇండియా ఇలా అవేర్నెస్ క్యాంపులు పెడుతూ ప్రజలు అవేర్నెస్ చేయడం కోసమని జూన్లో ఎవ్రీ ఇయర్ జూన్లో నేషనల్ మలేరియా మంత్గాను, అలాగే జూలై నెల వచ్చేసరికి నేషనల్ యాంటీ డెంగ్యూ మంత్గాను ఈ త్రూఅవుట్ ఇండియా జరగడం జరుగుతుంది. దానిలో భాగంగానే లాస్ట్ మంత్ అంతా ఈ మలేరియాపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. ఈ నెల కూడా మరి డెంగ్యూ గురించి విస్తృతంగా పబ్లిక్ కానీ స్కూల్ పిల్లలు కానీ, స్కూల్ పిల్లల ద్వారా ఎందుకంటే వాళ్ళ ద్వారా పేరెంట్స్కి వీళ్ళు కమ్యూనికేట్ చేయడం వల్ల ఎక్కువ మనకి వైడ్ పబ్లిసిటీ ఉంటుందనే ఉద్దేశంతో స్కూల్స్లో కూడా మనం ఈ యొక్క అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నామండి. ప్రస్తుతానికి మరి మన నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి మలేరియా అనేది ఇప్పటికి వచ్చి 2 కేసులు రిపోర్ట్ అయ్యాయి. నా దృష్టిలో ఈ స్ట్రాటజీ ప్రకారంగా 2030కి నెల్లూరు జిల్లా ఎలిమినేషన్కి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెంగ్యూ కూడా 23 కేసులు రిపోర్ట్ అయ్యాయి. అవి కూడా అర్బన్లో ఎక్కువగా రిపోర్ట్ అయ్యాయి, కానీ రూరల్లో అయితే చాలా తక్కువగానే. ఏదైనప్పటికీ ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజల్ని కోరేది ఏంటంటే మన నెల్లూరు జిల్లాని 2030కి ఇండియాలో మలేరియా రహిత జిల్లాగా చేయాలనే సంకల్పం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా డొమెస్టిక్, పెరి డొమెస్టిక్ అంటే ఇంటి లోపల ఇంటి పరిసరాల్లో కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వలు దోమలకు ఆవాసాలు కనుక నీటి నిల్వ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన బాధ్యతగా ఎరిగి మరి గుర్తెరిగి దాని ద్వారా మనం ఈ యొక్క మస్కిటో డెన్సిటీని బాగా తగ్గించి జిల్లాని ఎలిమినేషన్ వరకు నడిపిద్దామని ఈ సందర్భంగా మీ జిల్లా ప్రధానికానికి అలాగే అందరినీ కూడా నేను వేడుకుంటున్నామండి.